ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇవాళ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి రంగాల్లో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటకంలో ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా కొంత టైం స్పెండ్ చేయడానికి ఈ టూరిజంకి పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో బీచెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న బీచెస్ అన్నిటిలో కూడా సేఫెస్ట్ బీచ్గా ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజంని అటు టెంపుల్ టూరిజం కానీ, బీచ్ టూరిజం కానీ, కల్చరల్ టూరిజం కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తా ఉన్నారు. వారి ఆలోచనకు తగిన విధంగా ఈ మంగినపూడి బీచ్ని డెవలప్ చేసుకోవడానికి 2014-19లోనే మేము అంకురార్పణ చేశాం. అప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంటర్నల్ కొంత స్ట్రక్చర్ చేశాం. ఇప్పుడు గత గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసి దాదాపు మూసేశారు. తిరిగి మళ్ళీ అలాంటి ఒక ఫోకస్ రావాలనే ఉద్దేశంతో ఒక చక్కటి ఈవెంట్ని ప్లాన్ చేస్తాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కయాకింగ్, వాలీబాల్ దాదాపు 29 రాష్ట్రాల నుంచి అటు మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెటిక్స్ రాబోతా ఉన్నారు. ఆ ప్లేయర్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్యూజ్మెంట్ సంబంధించి కొలంబస్ కానీ, జెయింట్ వీల్స్ కానీ, ట్రైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అమ్యూజ్మెంట్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదైతే పారాగ్లైడింగ్ కానీ, వాటర్ మీద బోట్తో గ్లైడింగ్ కానీ, అట్లాగే హెలి రైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళు కొండపల్లి బొమ్మలు కానీ, కలంకారీ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు. అలాగే దాదాపు ఒక 7 ఫుడ్ జోన్స్ ఏర్పాటు చేసి మనకి ప్రముఖంగా ఉన్నటువంటి ఫుడ్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి టేస్ట్లు అన్ని కూడా అందించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని ఇక్కడ కల్చర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏదైతే సముద్రానికి సంబంధించి షెల్స్ కానీ, ఏదైతే శంఖాలు కానీ రకరకాలైనటువంటి ఆకృతులతో మరి కొన్ని ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక అమరావతి సంబంధించి అసెంబ్లీ రిప్లికేట్ దాదాపు 80 ఫీట్ పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 100 ఫీట్ పోల్ పెట్టి ఫ్లాగ్ హైస్ట్ కూడా రేపు 5వ తారీఖు స్టార్ట్ చేసుకుని ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున 5వ తారీఖు ఉదయం 9కి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్లాగ్ హాస్ట్ చేసుకుని వందనం చేసుకుని అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6, 7, 8 ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం 2018లోనే గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అయింది. ఈసారి అట్లా ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోనే ప్రముఖులందరూ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ నిరంతరం మానిటర్ చేస్తూ, అలాగే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ, వాటర్లో దిగినప్పుడు కానీ అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుని అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజే 2K రన్ చేసుకోవడం జరిగింది. దీనికి భైరవం యూనిట్ నుంచి హీరో నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, డైరెక్టర్ గారు, నిర్మాత అందరూ కూడా వచ్చి ఆ 2K రన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరినీ తెలియజేసేది ఏంటంటే టూరిజంకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలకి తొలి మెట్టుగా జరిగే ఈ ఈవెంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ని ఎంజాయ్ చేసి అందరూ కూడా మంచి అనుభూతితో మీ సేఫ్గా ఇళ్ళకెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.